టూ మినిట్స్ అండి, కొంచెం లేట్ అయింది. వెల్కమ్ టు ది 235th సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. సోషల్ డైలాగ్ గురించి ప్రత్యేకంగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఓల్డ్ ఫ్రెండ్సే ఉన్నాం అక్కడ మనం. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఈజ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్, అంతే. దట్ ఈస్ ఓన్లీ సెంటెన్స్ ఐ కెన్ సే టుడే. ఇవాళ మనకు కీ స్పీకర్గా వచ్చిన వ్యక్తి శ్రీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ఈయన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఆ, తనను తాను ఆంగ్లోఫైల్ అని డిఫైన్ చేసుకుంటారు. అంటే ఆంగ్లోఫైల్ అంటే ఇంగ్లీష్ కల్చర్, ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ వే ఆఫ్ లైఫ్ని ప్రేమించేవారు అని. అలాగే ఆయన చాలాసార్లు అంటూ ఉంటాడు, ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యాక్ట్ ఇన్ తెలుగు అని. అదొక ఆయన ఇచ్చుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిస్క్రిప్షన్. అలాగే హీఈస్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ హూ వాస్ ట్రైన్డ్ ఇన్ ద ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ట్రైనింగ్ అయినటువంటి జర్నలిస్టు. కొంతకాలం ఈనాడులో సబ్ ఎడిటర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత లేటర్ ఫ్రీలాన్సర్ అయ్యారు ఆయన. ఫ్రీలాన్సర్ అయ్యి కూడా చాలా కాలం అయిపోయింది. తర్వాత ఇతను మామూలుగా రెగ్యులర్గా కూడా సినిమాల గురించి, తర్వాత రాజకీయాల గురించి కామెంటేటర్గా ఉంటారు. కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు, వీడియోలు చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో వాటిలో పెడుతూ ఉంటారు. హీఈస్ వెల్ నోన్ యాజ్ ఎ కామెంటేటర్ ఆఫ్ కరెంట్ ఏపీ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఏ ఫిలిం క్రిటిక్. తర్వాత బాగా చదువుతారు, అంటే చాలా విపరీతమైనటువంటి రీడింగ్ హ్యాబిట్ ఉన్న వ్యక్తి. అలాగే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం నడుస్తున్నప్పుడు మాకు విడిపోకూడదు, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి అని ఒక అజిటేషన్ ఒకటి ప్యారల్గా జరిగింది. ఆ జరిగిన అజిటేషన్లో ఈయన చాలా సీరియస్ పార్ట్ తీసుకున్నారు. తర్వాత ఒకానొక టైంలో అరెస్ట్లకు కూడా లోనయ్యారు. షార్ట్ వైల్ ఏమైనా జైల్లో ఉన్నారేమో, అది ఆయనే చెప్పాలి. అట్లాగే ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వచ్చినటువంటి మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఒక క్యాపిటల్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద దాదాపు 10 ఏళ్ల నుంచి ఆయన గట్టిగానే క్యాంపెయిన్ చేస్తున్నాడు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని కూడా ఆయన టేక్ ఆన్ చేశాడు చాలా కాలము. ఇప్పుడు కూడా ఆయన హీఈస్ హైలీ వరీడ్ అబౌట్ సమ్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ the Amaravati as a state capital of Andhra Pradesh. He is one of the persons who feels that there must be a capital for Andhra Pradesh, and that too should be Amaravati. So, welcome to Rajendra Prasad Reddy garu. Rajendra Prasad garu, now you can start your talk. Welcome Rajendra Prasad Reddy garu. మీరు అన్మ్యూట్ అవ్వాలి. అలాగే సార్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. యామ్ ఐ ఆడియబుల్ సార్? yes, ప్లీజ్ క్యారీ ఆన్. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత నేను సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో మాట్లాడటానికి వచ్చాను. గతంలో నేను 2-3 సార్లు మాట్లాడాను, కానీ ఎప్పుడు కూడా మీకు భారతదేశం అనే భావన గురించి మాట్లాడాను. అది మన రవికుమార్ గారు వాళ్ళు యూట్యూబ్లో పెడితే బహుశా సిఎస్డిలో ఎక్కువ మంది చూసిన వీడియో అదే, ద ఐడియా ఆఫ్ ఇండియా. సరే, తర్వాత ప్రజెంట్ నేను మాట్లాడే టాపిక్ రవికుమార్ గారు చెప్పలేదు. అంటే ఆ టాపిక్ చెప్పే ముందు ఒక చిన్న అంశము. రవికుమార్ గారు నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తాను, తెలుగులో యాక్ట్ చేస్తాను అని అన్నారు. అంటే ఆయన ఒకటి థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అని ఒక డిక్టమ్ ఉంది, దాన్ని రవికుమార్ గారు తీసుకున్నాను. నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తాను అని చెప్పానండి. తెలుగులో యాక్ట్ చేస్తానో లేకపోతే నేను వేరే భాషలో యాక్ట్ చేస్తానో అది నాకు తెలియదు. నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తానని మాత్రం నాకు ఎందుకో ఒక ఫీల్ ఉంది. అదే నేను రవికుమార్ గారు చెప్పాను. ఆ విషయాన్ని పక్కన పెడితే, హలో మాట్లాడండి. మన రవికుమార్ గారు పరిచయం చేయలేదు కాబట్టి ఆ టాపిక్ నేను పరిచయం చేస్తాను. అమరావతి, దాని ముందున్న అవరోధాలు. అమరావతి
నిర్మాణం, ముందున్న అవరోధాలు. ఇదండి మన టాపిక్ ఈరోజు. మేము అమరావతి రాజధాని అంశం గురించి చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాడిని. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన 2014లో జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అమరావతిలో కృష్ణానది పక్కన ఒక 29 గ్రామాలు నుంచి 34,000 ఎకరాలు తీసుకుని ప్రభుత్వ భూములు, అటవీ భూములు అన్నీ కలిపి మొత్తం ఒక 54,000 గ్రామాలలో అమరావతి పేరుతో ఒక రాజధాని కట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేసింది 14-19 మధ్యలో. అది మీ అందరికీ తెలుసు. దానికోసం సిఆర్డిఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థను ఏర్పరిచింది. ఆ సంస్థే అమరావతి నిర్మాణం పనులన్నీ చేసుకుంటూ వచ్చింది 19 వరకు. అయితే మేము రాష్ట్ర విభజనని వ్యతిరేకించాను అని రవికుమార్ గారు చెప్పారు. వ్యతిరేకించడం కూడా చాలా బలంగా వ్యతిరేకించాం. హైదరాబాద్లో కూడా మా వాణి వినిపించాం. అయితే రాష్ట్రం విడిపోయింది. ఆ విషయంలో ఇప్పుడు నాకేం రిగ్రెట్స్ లేవు. మొదట్లో ఒక 1 ఇయర్ కొంత బాధపడినా, తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు, తెలంగాణ వాళ్ళు చాలా కాలంగా కోరుకున్నారు కాబట్టి తెలంగాణ ఏర్పడిందనే ఒక అవగాహన నాకు కలిగింది. తర్వాత మాకు ఒక రాజధాని కావాలి కాబట్టి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందని మేము దాన్ని ఆసక్తిగా చూసాం. నేను ఉండేది వెస్ట్ గోదావరి మార్చారండి. అంటే మాకు రాజధానికి నేను 150 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. సరే, మేము ఆ ల్యాండ్ పూలింగ్ని చాలా ఆసక్తిగా చూసాం. ఆ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నప్పుడు రాజధాని రైతు అనుమోలు గాంధీ గారని ఈ 29 గ్రామాల్లో ఒక గ్రామం అయిన మీ స్పీచ్ కట్ అవుతుంది రాజేశ్వర రెడ్డి గారు. అనుమోలు గాంధీ గారు, ఆయన ఒక బీజేపీ లీడర్ కూడా బలంగా వ్యతిరేకించారు సార్. నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చాలా మంది దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తల్ని కానీ, సామాజిక కార్యకర్తలు కానీ తీసుకొచ్చి దానికి ల్యాండ్ పూలింగ్ లో వచ్చే నష్టాల గురించి ఆయన మొత్తం క్యాంపెయిన్ చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వడ్డే సోమనాథరావు గారు అందరూ కూడా క్యాంపెయిన్ చేశారు. సరే, వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు. దేనికి వెళ్ళారంటే, ఈ కృష్ణా నదిని ఆనుకుని జరుగు భూములు ఉన్నాయండి. విజయవాడ పక్కన కృష్ణా నదిని ఆనుకుని ఆ జరీబు భూములు అంటే, కృష్ణా నది ప్రవాహం వల్ల ఆ సారవంతమైన భూమి, ఆ మట్టి అందు మీద వెళ్ళటం వల్ల అక్కడ 7-8 వేల ఎకరాలు జరీ భూములు ఉన్నాయి. అవన్నీ బాగా 3 పంటలు పండుతాయి. ఆ భూములు, జరీ భూములు తీసుకోవద్దు, పంటలు అక్కడ అది పర్యావరణానికి ఫ్లడ్ ప్లేన్స్ దెబ్బతింటాయి రాజధాని అక్కడ పెట్టడం వల్ల, అందుకని ఆ జరీ భూములు మాత్రం తీసుకోవద్దని వీళ్ళు క్యాంపెయిన్ చేశారు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వీళ్ళకి అనుకూలంగా రాలేదు. దాంతో గాంధీ గారి పోరాటం ముగిసింది. అయితే అనుమోలు గాంధీ గారు 2000 మన 19 ఆ టైంలో మన సిఎస్డికి ఆయన్ని రవికుమార్ గారు ఆహ్వానిస్తే సిఎస్డిలో మాట్లాడారు. దాదాపుగా 5 ఏళ్ళు అవుతుంది. ఆయన మాట్లాడింది మన సిఎస్డిలో యూట్యూబ్లో ఉంది ఆ రికార్డింగ్. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే చూడండి. ఎందుకంటే అనుమోల్ గాంధీ గారు చాలా గట్టి పోరాటం చేశారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గాంధీ గారి పోరాటం గురించి, మా తొలి విడత భూస్వామీకరణని మేము వ్యతిరేకించలేదు. నేను రాష్ట్రం విడిపోయాక మనకు రాజధాని కావాలి కాబట్టి ఒక ఆసక్తిగా చూసాం ఈ ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటనేది. అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ల్యాండ్ పూలింగ్ అనే ప్రక్రియ ఏమిటంటే, రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుంటారండి, వ్యవసాయ భూమి తీసుకుని అందులో సుమారుగా 4వ వంతు తర్వాత ఫ్లాట్ కింద మార్చిస్తారు. అంటే ఇంకా అది ఇవ్వడం జరగలేదు. ఈ లోపల ఈ ఫ్లాట్లు రిటర్నబుల్ ఫ్లాట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు 4,700 గజాలు ఉంటుందండి ఒక ఎకరం. 4వ వంతు అంటే 1,250 గజాలు. అయితే ఒక జరీ భూములకు మాత్రం 1,450 గజాలు ఇస్తారు. ఎందుకంటే జరీ భూములు ఖరీదేని కాబట్టి. మిగతా భూములన్నీ జనరల్ భూములు ఉన్నాయి. మిగతా 70% వాటికి ఏంటంటే 1,250 గజాలు. ఆ 1,250 గజాల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కొంత కమర్షియల్, మామూలు ఫ్లాట్లు 1000 గజాలు, 250 కమర్షియల్ ఫ్లాట్లు అని ఇచ్చారు. అవన్నీ ఇంకా వర్క్ జరగలేదు. సరే, అది అందరూ ప్లస్ ఇంకోటి ఏంటంటే, అది ఇచ్చే లోపల ప్రతి ఏడాది కౌలు ఇవ్వడం పెట్టారు. జరీ భూములకి 70,000, మెట్ట భూములకి, మామూలు భూములకి 50,000 కౌలు ఇస్తున్నారు. అది జరుగుతుంది. అయితే ఏంటంటే 3 ఏళ్ళలో డెవలప్ చేసి ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2016లో సింగపూర్ వాళ్ళతో ఒప్పందం పెట్టుకుని
కొన్ని పనులు చేద్దాం అనుకుంది. కానీ స్విస్ ఛాలెంజ్ అనే మెథడు, స్టార్టప్ ఏరియా, సింగపూర్ స్టార్టప్ ఏరియా అని వాళ్ళకి ఒక 1600 ఎకరాలు ఇద్దాం ఇవన్నీ చేశారు. కానీ ఎందుకో అవన్నీ జరగలేదు. ఒక అమరావతికి సుబర్ణ అని కంపెనీ ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అది విదేశీ కంపెనీ. ఆ కంపెనీ దాని ప్రకారం సింగపూర్ ఇవన్నీ చేశారు. కానీ నవనగరాలు నిర్మిస్తాం ఇవన్నీ అన్నారు. కానీ 2018 వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకున్నట్టు ఏది జరగలేదు. ఒక రకంగా రాజధాని మీద నీళ్ళు వ్యాపించింది. ఆ వ్యాపించడం కూడా 2018 వచ్చేటప్పటికి మీకు సింగపూర్ వాళ్ళు ఒక ఇటుకు కూడా పెట్టలేదు. వాళ్ళు ఏం చేయలేదు, పని మొదలు పెట్టలేదు, అసలు మొదలు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అప్పుడు మీకు తెలుసు, మోడీ ప్రభుత్వాన్ని వదిలేశాడు, పొలిటికల్ గా వదిలేశాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జగన్ రాజధాని ఇంత ఈ కాంప్లెక్సిటీని చూసి అతను భయపడ్డాడు. 54,000 ఎకరాల్లో రాజధాని కట్టాలంటే చాలా పెట్టుబడులు కావాలి, రాష్ట్రం భరించలేదు అనే వాదంతో, ప్లస్ ఇది అధికార కేంద్రీకరణ అయిపోతుంది కాబట్టి మనం ఇది మంచిది కాదు ఇవన్నీ భయపడి రాజధానిని పక్కన పెట్టేశాడు. అది ఇంకేం చేయాలో తెలియక జగన్, మాజీ సీఎం జగన్ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు 3 రాజధానులను ఒక విధానం తీసుకొచ్చాడు. అదేంటంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని పెట్టాడు. కానీ అది జరగలేదు. అది కోర్టులో న్యాయస్థానాలు ఆగిపోయింది. చట్టం న్యాయస్థానాలు ఆగిపోవటం వల్ల తర్వాత జగన్ ప్రభుత్వం ఓడిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టారు 2024లో. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఒక మేజర్ అంశం ఏంటంటే, నేను ఇందాక నా టాపిక్ ఏంటంటే అమరావతి ముందున్న అవరోధాలు అన్నాను. కాబట్టి చూడండి, మేము అందరం కూడా సరే చంద్రబాబు నాయుడు ఈసారి అయినా బాగా చేస్తాడు, ఇంకెందుకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగపూర్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మేము స్విస్ ఛాలెంజ్ విధానంలో ఉండము, మేము సింగపూర్ స్టార్టప్ ఏరియా ఆ వర్క్ ఏం చేయము అని చెప్పి జగన్ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఇచ్చేయడం వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయలేదు, కోర్టులకు వెళ్ళదు. ఎప్పుడైతే సింగపూర్ వాళ్ళు తప్పుకున్నారు, చంద్రబాబు అధికారంకి వచ్చి ఇప్పుడు చక్కగా అంటే ఆ సింగపూర్ స్విస్ ఛాలెంజ్ అని కానీ ఈ సింగపూర్ స్టార్టప్ ఏరియా సింగపూర్ వాళ్ళకి అంత భూములు ఇవ్వటాన్ని కానీ చాలా మంది వ్యతిరేకించారు. సో కాబట్టి ఇంకా ఆ సమస్యలే ఉండవు. ఈసారి చంద్రబాబు నాయుడు చక్కగా రాజధాని కడతాడని మేము అందరం మన 24లో రాగానే ఎదురు చూసాం. ఈసారి కూడా 2024లో దానికి వరల్డ్ బ్యాంక్ లోన్, ఏడీబీ లోన్స్ వచ్చినాయి 15,000 కోట్లు. తర్వాత మిగతా లోన్స్ కూడా సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రుణాలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం పోతే కేంద్ర ప్రభుత్వమే తీర్చొచ్చు అవి. కాబట్టి కేంద్రం సహకరించింది కాబట్టి ఈ లోన్స్ వచ్చినాయి. అమరావతి పనులు మొదలవుతుంటే అమరావతిలో ఇప్పుడు అర్థమవుతుంది మాకు లాస్ట్ 18 నెలల్లో ఈ ల్యాండ్ పూలింగ్, పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేయడం అనేది ఒక కొంచెం ప్రమాదకరమైన అంశమని మాకు ఇప్పుడు అర్థమవుతుంది 24 నుంచి. ఎందుకంటే దేశంలో ఎక్కడో కూడా ఇంత భూ సమీకరణ జరగలేదు. ఇది భూ సేకరణ కాదు, భూ సమీకరణ. భూ సేకరణలో ప్రభుత్వం భూములు తీసుకుని మనీ పే చేస్తుంది, అది వన్ టైం సెటిల్మెంట్. కానీ భూ సమీకరణ అలా కాదు. మన భూమి తీసుకుని వాళ్ళకి కొంతకాలం కౌలు ఇచ్చి ఆ ఫ్లాట్ డెవలప్ అయ్యాక ఫ్లాట్లు ఇస్తారు వాళ్ళకి. ఆ ఫ్లాట్లో వాళ్ళు కట్టుకోవడం అమ్ముకోవడం చేసుకోవచ్చు. అది ప్రతి అంటే దానికి కూడా రకరకాలుగా ఉంది. కొంత ఒక ఊర్లో తీసుకున్న వాళ్ళకి ఆ ఊరు దగ్గరలో ఇస్తున్నారు, అలా అనమాట. మొత్తం అంటే మొత్తం 29 గ్రామాల్లో తీసుకుంటే ఎక్కడైనా ఫ్లాట్ ఇవ్వచ్చు అంటే అలా కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఈ ఊరు వాళ్ళు వేరే ఊరు వెళ్ళకపోవచ్చు. అందువల్ల ఆ ఊర్లోనే ఇవ్వటము, ప్లస్ ఆ ఊర్లో ఉన్న ఇళ్ళు గ్రామ కంటాలు అలా ఉంచేసి పొలాలను తీసుకున్నారు. ఎందుకని ఈ ఫ్లాట్లు ఎలా చేయటము, ఇవన్నీ చాలా సమస్యలు బయలుదేరినాయి. ఎందుకంటే అమరావతిలో ఒక 24 కిలోమీటర్ల సీడ్ యాక్సిస్ రోడ్ అని వేసారండి. మధ్యలో సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు దాన్ని. ఆ రోడ్డు వేసే దారిలో ఒక 2 గ్రామాల వాళ్ళు భూములు ఇవ్వలేదు అప్పుడే 19 ముందు. అందువల్ల ఆ రోడ్డు నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఆ నిర్మాణం ఇప్పుడు చేయడానికి కూడా ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది భూములు ఇవ్వడం వల్ల ఆ రోడ్డు నిర్మాణం ముందుకు వెళ్ళలేదు. మాకు ఈ మధ్య కాలంలో పోవడం చాలా కష్టం. అయినా కూడా సరే మనకు ఒక రాజధాని కావాలి కాబట్టి ఆయన పెట్టాడు. ఆ జరీ భూములే తీసుకోకుండా ఆ వెనకాల అంటే ఏదైతే తుళ్ళూరు మండలంలో భూములు తీసుకున్నారో అక్కడి నుంచి పెట్టుంటే రాజధాని బాగుండేది. అక్కడి నుంచి అటు గుంటూరు కనెక్ట్ చేస్తే ఉండే బాగుండేది. ఇప్పుడు విజయవాడ
మన రాజధాని కనెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అదొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి విజయవాడ నుంచి మనకి వెస్ట్ బైపాస్ అని ఒకటి నిర్మాణం జరిగిందండి. ఆ వెస్ట్ బైపాస్ వల్ల వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు మీకు విజయవాడ టౌన్లోకి రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తారు. పెద్దవటిపల్లి నుంచి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ గొల్లపూడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. వీళ్ళేమో ఇటు కృష్ణా నది వంతెన నుంచి వెళ్ళి కాజా బ్రిడ్జ్ దగ్గర మెడ్రాస్ వెళ్ళి నేషనల్ హైవేని కలుస్తారు. ఆ వెస్ట్ బైపాస్ వెళ్ళే ప్రాంతం కూడా వెస్ట్ బైపాస్ పనులు ఎప్పుడు 2012లోనే మొదలైనాయండి. దానికి భూస్వామి సేకరణ 2009 నుంచే మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు 2014లో అధికారం రాగానే ఈ రాజధాని ప్రాంతంలో వెస్ట్ బైపాస్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ వెస్ట్ బైపాస్ ఆయన 2014-19 మధ్య కట్టలేదు. ఆయన ఏం చేశాడు, ఇంకా దానికి ఐకానిక్ బ్రిడ్జిలు కడతాం పెద్దవని కేంద్ర ప్రభుత్వాన్ని ఆపమన్నాడు. దాన్ని వాళ్ళు ఆపలేదు. అలానే ఈయన సహకరించబడడం వల్ల మొత్తం వెస్ట్ బైపాస్ నిర్మాణం 2014-19 మధ్యలో జరగలేదు. అలాగే మనకి విజయవాడలో ఇప్పటికీ ఆ ట్రాఫిక్ కష్టాలు అలాగే నడుస్తున్నాయి. 19 తర్వాత కృష్ణా నది మీద వంతెన కట్టారు. కానీ ఇప్పుడు కూడా అది ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాజధాని నిధిలో కూడా ఆ వెస్ట్ బైపాస్ ఇంకా మొదలు పెట్టలేదు. అది ఇంకొక 6 నెలలకు సంవత్సరాలకు కూడా మొదలవుతుందో లేదో అర్థం కావట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి ట్రబుల్ షూటింగ్ చేయలేకపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతసేపు పెద్ద రాజధాని ఒక నగరం నిర్మించాలనే ఒక భ్రమలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. అది దురదృష్టకరం. మెయిన్ అమరావతి నిర్మాణానికి అవరోధాల్లో చంద్రబాబు నాయుడు మీ స్పీచ్ కట్ అవుతుంది రాజేశ్వర రెడ్డి గారు. ఎక్కడ సిగ్నల్స్ పెట్టుకోండి. ఒక కారణం. మీకు దానికంటే ముందు జరిగింది ఏంటంటే 15లో సిగ్నల్ ప్రాబ్లం అంటారండి. మీ స్పీచ్ మధ్య మధ్యలో కట్ అవుతోంది, లేకపోతే మఫుల్ అవుతోంది. సిగ్నల్స్ ఎటువైపు ఉంటే అటు ఎక్కువగా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. అలాగే సార్. అదే ఇప్పటి వరకు నా ఫోటో కనపడింది, అది చూస్తున్నాను. ఒక్క నిమిషం. సార్ ఏమన్నా స్పష్టత వస్తుందండి గొంతు? హలో, బానే ఉంది ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు బాగుంది కదండి సార్. ఈ ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అండి ఇంకో విషయం ఏం చేశారంటే, మనకి ఎయిర్ కనెక్టివిటీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దాన్ని మన ఇంత రాజధానికి మంచి ఎయిర్పోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ని, అంటే మన రాజధాని ప్రాంతానికి గన్నవరం ఎయిర్పోర్ట్ 35 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ని విస్తరించాలని ఆలోచించి అప్పుడు అక్కడ ఒక 800 ఎకరాల పొలాలు తీసుకున్నారు. వాళ్ళకి కూడా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారు రాజధానిలో. ప్లస్ అక్కడ లేఅవుట్లు కూడా ఒక 3 లేఅవుట్లు ఉంటే అధికార లేఅవుట్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కొత్తగా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఈ రోజు కూడా వాళ్ళందరినీ చంద్రబాబు ప్రభుత్వం వదిలేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజధాని మామూలుగా కట్టడం ఎన్ని చేస్తారనుకుంటే వీటిలన్నిటి మీద ఫోకస్ మానేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ కొత్తగా 2వ విడత భూ సమీకరణ చేస్తామంటారండి. అది మాకు ఏప్రిల్ 10న మా నెత్తిన పిడుగుపడినట్టు ఆ వార్త పడింది. నిజంగా ఏప్రిల్ 10 నుంచి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ 54,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటే అందులో మా అయితే ఒక 1,000-1,500 ఎకరాల లోపు నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగతా ప్రాంతం అంతా కొన్ని సంస్థలకు ఇచ్చారు. వాళ్ళు ఇంకా ఏమి నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఇంకా చాలా ల్యాండ్, ఇంకా 15,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉందండి. అయినా కూడా ప్రభుత్వం మళ్ళీ మాకు భూములు కావాలి, ఎందుకంటే కొత్తగా భూములు తీసుకుంటే ఆ భూములు కంపెనీలకు ఇచ్చి ఆ డబ్బుని అప్పులు తీరుస్తామనే ఒక వాదనతో, విచిత్రమైన అర్థం లేని వాదనతో చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెలలో 70,000 ఎకరాలు తీసుకుంటామని ముందుకొచ్చిందండి. ముందుకొచ్చి గ్రామ సభలు పెట్టింది 17 గ్రామాల్లో. అయితే మొదట్లో కొన్ని గ్రామాల్లో ఇస్తామన్నారు, కానీ
చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు కొంతమంది కొన్ని గ్రామాల వాళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఆఖరికి మళ్ళీ ఆ ప్రక్రియను తాత్కాలికంగా ఆపు చేసింది. మేము కూడా అప్పుడు మీటింగ్స్ అయి పెట్టి ఇది తప్పని చెప్పి మేము విజయవాడలో ఈ సమావేశాలు అయి పెట్టి చెప్పడం జరిగింది. వడ్డే గారు, మాజీ మంత్రి వడ్డే గారు కూడా దీని మీద గట్టి క్యాంపెయిన్ చేశారు. అయితే కొంత మధ్యలో అది ప్రక్రియ కొంతకాలం ఆగిపోయింది. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని మార్చి 70,000 ఎకరాలు అంటే వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది. అంటే ఒక 7 గ్రామాలలో 17,000 ఎకరాలను తీసుకోవడానికి ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చింది. పాత గ్రామ సభలు పెట్టారు కదా, అందులో ఈ 7 గ్రామాలు అంగీకరించినాయి అప్పుడు. కాబట్టి ఈ ప్రక్రియ మొదలైపోతుంది ఇంకో 10-15 రోజుల్లో. రైతులతో ఇప్పుడు సమావేశాలు పెడుతున్నారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే. ఇది చాలా అంటే అసలు విషయంలోకి వస్తే రాజధాని మొదటి ల్యాండ్ పూలింగ్ 14-15లో జరిగింది. ఒక అవసరం, ఒక చారిత్రక అవసరం. అప్పుడు అది మనకు రాజధాని కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ రెండో విడత అనేది ఇది ఒక అరాచకమైన పని. దీనివల్ల మొత్తం రాజధాని నిర్మాణానికి ఈ రెండో విడత భూ సమీకరణ అనేది అడ్డుపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఊహించిన విధంగా 2017-18లో పొలిటికల్ ఇబ్బందులు వచ్చి అతను అనుకున్నట్టు చేయలేకపోయాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు, మోడీని వదిలేసి దెబ్బతిన్నాడు. మళ్ళీ అధికారంకి వచ్చాక ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్స్, ఏడీబీ లోన్స్ వస్తున్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టాడు, మనం ఎవాల్వ్ అవుతూ నేర్చుకుంటూ చేస్తాం. అతను ఆ పని చేయడం మానేసి అక్కడ రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నిటిని సిఆర్డీఏని బలోపేతం చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి అధికారులను సెన్సిటైజ్ చేసి ఆ పనులు చేయాలి. వాళ్ళు రైతుల సమస్యలని చేయట్లేదు, సాల్వ్ చేయట్లేదు. కొంతమందికి ఇప్పటికీ ఇంకా 200 మందికి ఫ్లాట్స్ అలాట్ అవ్వలేదు. అంటే ఏం చేశారంటే కొంతమంది భూములు ఇవ్వని వాళ్ళ భూములు కూడా వీళ్ళు అలాట్ చేస్తారు. అది భూసేకరణలో తీసుకోవచ్చని. కానీ ఆ భూసేకరణలో ఆ భూములు తీసుకోలేకపోయారు. ఈ రైతులు ఇప్పుడు మా ఫ్లాట్ ఇదనంటే వాళ్ళు అక్కడ ఓనర్స్ మా ఫ్లాట్లో మీరెందుకు వస్తారని వాళ్ళు దెబ్బలాడుతున్నారు. అలాగా కొంతమంది రైతులకు ఈ రోజు కూడా ఫ్లాట్లు అలాట్ అవ్వలేదు. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయండి. గ్రామ కంటాల సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎన్నో రకాల సమస్యలు. కాబట్టి అవన్నిటిని సమస్యలను సాల్వ్ చేయమని అమరావతి జేఏసీ రైతులు కోరుతున్నారు. వాళ్ళంతా పాపం జగన్ అమరావతి నిర్మాణం ఆఫ్ చేసినప్పుడు వాళ్ళందరూ ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నారు. ఏంటంటే వాళ్ళ సమస్యలు తీర్చట్లేదు, ప్లస్ అనుకున్నట్టుగా జరగట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే ఏంటంటే రాజధాని నిర్మాణం అనుకున్నట్టు జరగడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటి అర్థం చేసుకుని ఓపెన్ గా మాట్లాడాలి. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర పారదర్శకత లోపించిందండి. వాళ్ళ దగ్గర పారదర్శకత లేదు. అందువల్ల ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు తన దగ్గర ఎంత భూములు ఉన్నాయో చెప్పడు, నాకు ఇంకా భూములు కావాలంటాడు, ఇంకా భూములు కావాలా అంటాడు. ఇది ఎంత దురదృష్టకరం అంటే అక్కడ ఏమైందంటే అటు పక్కన మెట్ట ప్రాంతాల్లో కొంచెం పంటలే సరిగ్గా పండక, ప్లస్ చాలా మంది రైతులు లేకపోతే భూమి ఓనర్స్ కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. సో లేకపోతే పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. అందుకని కొంతమంది ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దామని కొంతమందిలో ఉంది ఆలోచన. ఈ ఆలోచనని బలహీనతని క్యాష్ చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం ఒక పులిస్ వారీ చేస్తున్నాడు. అసలు పులిస్ వారీ చేస్తున్నాడు అనమాట. కొత్తగా భూములు తీసుకోవాలి, ఆ కొత్తగా భూములు ఇంకా ఎంత విపరీతమైన భూదాహం, ఆ భూములు తీసుకోవాలని ఒక ఇదిలో ఉన్నాడు తప్ప యూనివర్సిటీస్ లో గత 100 ఏళ్లుగా అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ లో చెప్తున్న సూత్రాలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజధాని కడుతున్నాడు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే అతను ఒక నగరం నిర్మిస్తాననే భ్రమలో ఉన్నాడు. ఈ నగరం నిర్మించనే భ్రమలో ఇలాగ వెళ్ళిపోయి ఇలా భూముల మీద భూములు తీసుకుంటే రేపొద్దున్న భవిష్యత్తులో ఇంత భూమిని, అంటే ఇన్ని భూములు ప్రభుత్వీకరణ జరిగితే ప్రభుత్వం భరించలేదు ఇంత భూమిని. అప్పుడు అక్కడ కొలాప్స్ అవుతుంది, సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది. అంటే ఒక రాజధానిని ఒక ఫేజ్డ్ మేనర్లో నిర్మించాలి. మొదటి దశ, రెండో దశ అని. ఆ మొదటి దశకి కొన్ని గోల్స్ పెట్టుకు చేయాలి. అది లేకుండా పోయిందండి. ఇప్పుడు రాజధానిని విజయవాడతో కనెక్టివిటీ కానీ, గుంటూరుతో కనెక్టివిటీ అవన్నీ ఏం చేయరు. ఎంతసేపు నాకు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, 90,000 ఉద్యోగాలు వస్తారంటారు. అసలు కనెక్టివిటీ రాజధాని లేని రాజధానిలోకి ఒక పెద్ద సంస్థ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టేస్తారు? 3 నెలలు 6 నెలలు అలా చంద్రబాబు నాయుడు నేల విడిచి సాము చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. అయితే ఏంటంటే చెప్తున్నాను కదండి మీకు, కేంద్ర ప్రభుత్వం విషయం మీద అడగదు, గట్టిగా అడగదు. వాళ్ళ నిపుణులు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. ఉన్నది మా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఏంటంటే ఫస్ట్ అందుకని దాన్ని అలసుగా తీసుకుని చంద్రబాబు నాయుడు ఇంకా విపరీతంగా భూదాహంతో అంటే తనకి ఏంటంటే మెయిన్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడండి. తన హైదరాబాద్లో
ముఖ్యమంత్రిగా 8 ఏళ్ళు 9 ఏళ్ళు కూర్చుని అప్పుడు తనకి వరల్డ్ వైడ్ గా పేరు వచ్చేసింది. రాష్ట్రం విడిపోయాక ఇంకా ఆ సిండ్రోమ్ ఎక్కువైపోయింది అనమాట. నేను మాట్లాడితే నేను హైదరాబాద్ డెవలప్ చేశాను, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను, అక్కడ ఓఆర్ఆర్ కట్టాను, ఏంటి అవుటర్ రింగ్ రోడ్ కట్టాను, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే దేశంలో చాలా నగరాల్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఓఆర్ఆర్లు ఉన్నాయి. అన్ని ఒక్కళ్ళ వల్ల అయినాయి కాదు, అది గ్రాడ్యుయేట్ గా వచ్చినాయి. ఆ విషయాన్ని గుర్తించకుండా తను ఆ హైదరాబాద్ సిండ్రోమ్ తో బాధపడుతూ ఒక హైదరాబాద్ ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలో నిర్మించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అది కుదరట్లేదు. ఏ రకంగానూ అన్ని రకాలుగాను అవి ఎదురు తగులుతున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం గుర్తించకుండా రెండో విడత భూ సమీకరణకి వెళ్తానంటుంది. నిజంగా ఇది దురదృష్టకరం. ఈ విషయంలో మేము గత 6 నెలలుగా చాలా వాదనలు తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతున్నాం. ముఖ్యమైన వాదన ఏంటంటేనండి మిత్రులారా, రవికుమార్ గారు, నా ఫేస్ ఎలా ఉంది? గొంతు బాగుంది, ఫేస్ కనబడటం లేదు. అయ్యో అదే సార్, నాకు పైకి వచ్చానండి, ఫేస్ కనబడటం లేదు. ఫేస్ కనబడి మళ్ళీ గొంతు పోద్దా అని భయంగా ఉంది. అదే గొంతు ఏమో చాలా స్పష్టంగా ఉంది, కానీ ఫేస్ కనబడటం లేదు. మీరు ఫేస్ కనబడితే మేమంతా మరింత ఆనందిస్తాం కదా. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇందాక ఒకసారి ముందుకి చేయి పెట్టి ఏదో నొక్కారండి. ఆ వీడియో బటన్ చూడండి ఒకసారి, పొరపాటు నొక్కబడిందేమో. వీడియో బటన్ ఏమో నొక్కారేమో చూసుకోండి ఒకసారి. ఒక్క నిమిషం. మీరు కనపడితే ఎమోషన్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. అవును సార్, సారీ, స్టాప్ వీడియో. అవును సార్, అవునండి. నేను చూశాను, మీరు వంగిన తర్వాతే అది పోయింది వీడియో, నేను అబ్జర్వ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్, కరెక్టేనండి. ఇప్పుడు వస్తుంది వీడియో. నేను కూడా మా రాష్ట్ర ప్రభుత్వంలో తయారయ్యాను సార్. ఎందుకంటే అది కాదు రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ రామ్ రాశాడు అన్నమాట. మెసేజ్ లో రామ్ ఆల్రెడీ పెట్టాడు అన్నమాట. ఏం పెట్టారు సార్? అదే రాజధానికే కాదు, రాజేంద్ర ప్రసాద్ స్పీచ్ కూడా అవరోధాలు చాలా ఉన్నాయని. ఇది దురదృష్టకరమైన నిజం సార్. అంటే స్పీచ్ రావట్లా, మళ్ళీ స్పీచ్ రావట్లేదండి. రావట్లేదు. చేస్తే బెటర్. వాయిస్ వినిపిస్తే మీరు వినిపించండి, మిమ్మల్ని ఇంకోసారి చూసుకుంటాం. ఏం సార్? మాట్లాడండి. ఓకే, క్యారియర్. కాదండి, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు 140 కిలోమీటర్లు పొడవుతో ఉందండి. అప్పుడు హైదరాబాద్ లో 2003లో ఔటర్ రింగ్ రోడ్ మొదలు పెట్టినప్పుడు అక్కడ హైదరాబాద్ జనాభా 60 లక్షలండి. వీడియో బంద్ చేస్తే వాయిస్ బాగా వస్తుందేమో. బాబు వీడియో ఆఫ్ చేసేయండి, మీరు వినిపించండి చాలు, అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు వీడియో ఆఫ్ చేయండి చాలు. అప్పుడు చెప్పమంటారా? చాలు. సార్ కెన్ ఐ స్టార్ట్ సార్? ప్లీజ్. కాదండి, హైదరాబాద్ కి 2003లో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం మొదలు పెట్టారు సార్. అది 140 కిలోమీటర్ల పైన ఉంది. అప్పుడు అక్కడ హైదరాబాద్ లో 60 లక్షల జనాభా అండి. ఇప్పుడు 1 కోటి దాటింది. చంద్రబాబు నాయుడు కూడా 2017లో అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి నిర్మిస్తానని మొదలు పెట్టాడు. కానీ అమరావతి 29 గ్రామాల్లో జనాభా 2 లక్షల లోపండి. అది ఇంకా రాజధానికి ఏర్పడక మునిపే విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపి మొత్తం ఏకంగా 120 గ్రామాలను కలిపి 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అని మొదలుపెట్టి
ఆ అవుటర్ రింగ్ రోడ్ కోసం ఇప్పుడు భూసేకరణ మొదలు పెట్టారండి. ఆ భూసేకరణ యాక్ట్ నిజానికి ఇప్పుడు అది 5,000 నుంచి 7,000 ఎకరాల భూములు తీసుకుంటారు. ఇంకో వచ్చే 50 ఏళ్ల తర్వాత కూడా అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదు అమరావతికి. అది కాలానుగుణంగా చేయాల్సిన పని. అలాగా ఇవన్నీ అవరోధాలుగా తయారైనవి. అమరావతి అనేది ఒక మొగ్గ తొడగకుండానే చంద్రబాబు నాయుడు పులిస్ వారి వల్ల ఒక భ్రమల వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద పెట్టేసి దాని అసలు సీడ్ క్యాపిటల్, కోర్ క్యాపిటల్ నిర్మాణం చేయలేకపోతున్నారు. కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ కడతారు. అవి కూడా ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి. అవి కూడా ఇంకా నిర్మాణం మొదలవలేదండి. ఐకానిక్ బిల్డింగ్స్ పునాదులు ఏవో వేసారు కానీ ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఇది మీరు నన్ను మొన్న హైదరాబాద్ మిత్రులు అడిగారు, చాలా విజ్ఞుడు ఆయన, ఏం రాజేంద్ర నేను ఇప్పుడు అమరావతి వచ్చి తిరిగితే నాకేం కనపడదా అని అడిగారండి. నిజంగానే మీకు అమరావతిలో వచ్చి తిరిగితే మీరు ఒక 4-5 గంటలు మీకు ఏం అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దానికి వెళ్ళే దారి సరిగ్గా ఉండదు. 2 ఏంటంటే బిల్డింగ్స్ జనాల కొత్త బిల్డింగ్స్ కట్టిన చోట జనం ఇంకా ఎవరు ఉండలేదు నివాసం. ఒక రాజధానిలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఒక ఆర్గానిక్ గా చేయాలండి, ఒక దశల వారీగా చేయాలి. ఆ దశల వారీగా చేసేంత విద్యుత్ ప్రభుత్వానికి లోపించింది. ప్రభుత్వం ఒక రకమైన మాన్యాలో ఉందండి మాకు. అంటే నేను వాడటం కాదు, మా మాజీ మంత్రి 2 సార్లు ఎంపీ చేశారు వడ్డే శోభనేశ్వర గారు, చాలా సీనియర్. ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఒక చంద్రబాబు నాయుడికి అంటే ఆయనకి ఒక 40 అంతస్తుల బిల్డింగ్ తప్ప అది ఒక 40 అంతస్తుల బిల్డింగ్లు కట్టేస్తే అదే అభివృద్ధి అనుకుంటున్నారు తప్పండి. ఒక రాజధానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. ఒక రైతుల నుంచి తీసుకున్నారు భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి. ప్రైవేట్ డెవలప్మెంట్ వస్తే తప్పండి రాజధాని ముందుకెళ్ళదండి. ఆ ప్రైవేట్ డెవలప్మెంట్ విషయంలో ఒక అవగాహన లేదు. అంటే బేసిక్ గా 16లోనే కొన్ని తప్పులు జరిగినాయండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక నగర నిర్మాణం అనేది ఎప్పుడూ సంక్లిష్టమైంది కాబట్టి కొన్ని తప్పులు జరిగినా సరి చేసుకుని ముందుకెళ్ళొచ్చు. కానీ తప్పుల్ని గుర్తించలేకపోతున్నారు. వరద నీటి నియంత్రణ, వాన నీటి నియంత్రణ చేసే విషయాల్లో కూడా ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది. 2015లో ఏం చేశారంటే ఇంత పెద్ద రాజధాని మొత్తం 34,000 ఎకరాలు తీసుకున్నాం, మొత్తం 54,000 ఎకరాలు కాబట్టి కృష్ణా నది పక్కన ఉంది కాబట్టి వరద సమస్య వస్తుందని చెప్పి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒకటి పెట్టారండి. అంటే ఎక్కడైనా వరదలు నీళ్లు వస్తే వాన నీటి వల్ల కానీ వరద నీటి వల్ల నీళ్ళు ఆగిపోతే ఆ నీళ్ళని నెమ్మదిగా లిఫ్ట్ చేసి కృష్ణా నదిలోకి వేయడానికి పంపడానికి అలాగే రాజధానిలో 2 వాగులు ప్రవహిస్తున్నాయి, ఒకటి పాలవాగు, 2 కొండవీటి వాగు. కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టారు. మళ్ళీ ఇప్పుడు అది ఏమంటున్నారు, ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సరిపోదు, మళ్ళీ ఇంకో చోట వైకుంఠపురం అనే చోట మళ్ళీ ఇంకొక రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలంటున్నారు, ఇంకో 2 చోట్ల రిజర్వాయర్లు కట్టాలంటున్నారు. అలాగే ఇది రాను మళ్ళీ మొదటికి వచ్చేస్తుందండి. రాజధాని మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది నిర్మాణం. ఇది ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి ఇది ఏం చేయాలి? సరే చంద్రబాబు నాయుడు ఏమి నగరాలు నిర్మించిన చరిత్ర లేదు, ఎవరికీ ఉండదు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది కాబట్టి మన దేశం నగరాలు నిర్మించే విషయంలో కొంచెం వెనకబడే ఉంది. కాబట్టి ఆ అనుభవాలతో ఒక రాజధాని చక్కగా కడితే అది నెమ్మదిగా పెరుగుతుంది. కానీ ముందే ఒక నగరం గురించి ఆలోచిస్తుంటే అంటే మేము భయపడేది ఏంటంటే నువ్వు నగరం అనే ఇదిలో ఉంటే అసలు మాకు రాజధాని లేకుండా పోద్దేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వీకరణ జరిగితే ఈ అందరికీ ఎప్పుడు కవులు ఇవ్వాలి, ఎవరి ఇయర్ సిఆర్డి అన్నిటిని డెవలప్ చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. ఇప్పటికే చాలా రుణాలు తెచ్చారు, 30,000 కోట్లు. చాలా డబ్బు దాని మీద ఖర్చు పెట్టడం వల్ల మిగతా రాష్ట్రంలో మిగతా అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారు. రోడ్లు ఇవన్నీ చాలా డెవలప్ చేయాల్సిన వాటిలన్నింటికి కూడా నిధుల కొరత మనని వేధిస్తుంది. అప్పటికే అంతకు ముందే రుణమాఫీ చేశారు 2014లో. ఆ రుణమాఫీ చేయడం వల్లే అక్కడ రాజధానిలో ఆ ల్యాండ్ భూ సమీకరణ చేయగలిగారు. ఇప్పుడు కూడా భూ సమీకరణ చేయాలంటే మళ్ళీ రుణమాఫీ చేయాలి. ఇలా ఖర్చులు చాలా విపరీతంగా అయితే తెలియని ఖర్చులు. ఇంత సంక్లిష్టతలో ప్రభుత్వం ఒక పారదర్శక లేకుండా మళ్ళీ 2వ విడతని అంటాము, దాని మీద సరైన చర్చ లేదు. అంటే మెయిన్ దురదృష్టకరం ఏంటంటేనండి, ఇది చాలా మంది మేధావులు కూడా తప్పుగా రైతులు ఇస్తున్నారు కదా ప్రభుత్వం తీసుకుంటుంది మీకెందుకు మధ్యలో అంటారండి. నేననేది ఏంటంటే రైతులు అమాయక రైతులు, వాళ్ళు ఏంటంటే ఏదో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని వాళ్ళ పిల్లలు అమెరికా పెడదామని చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వంలో భూములు వెళ్ళిపోతే వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇప్పుడైతే 2వ విడత కనుక తీసుకుంటే వాళ్ళకి 20 ఏళ్ళు అయినా రిటర్నబుల్ ఫ్లాట్స్ వాళ్ళ చేతికి రావండి, వాళ్ళ జీవిత కాలాల్లో రావు. దానివల్ల 2వ విడత వల్ల మొదటి దశలో ఇచ్చిన రైతులు దెబ్బతింటారు. వాళ్ళు రాజధాని నిర్మాణం ఆలస్యమే దెబ్బతింటది. 2 వాళ్ళకి ఎంతకాలమైనా ఇలా కౌలిస్తూనే ఉండాలి. ప్లస్ ఈ సిఆర్డిఏ సంస్థ బోరు డబ్బు ఖర్చు పెట్టాలి వీటి డబ్బు అభివృద్ధికి. ఏకంగా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రుణాలు తీసుకుంటారు, రుణాలకి అప్పులు ఎప్పుడు తీరుస్తారు? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో రుణభారం పెరిగిపోయింది. రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయండి. గత 10 ఏళ్ళలో ఇవన్నీ ఎప్పుడప్పుడుగా పెరిగిపోయినాయి. రాష్ట్రం విడిపోయి ఎక్కువగా అయిపోయినాయి అన్ని అప్పులు. సో రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమి శ్రద్ధలు పెట్టట్లేదు. అట్లా 90% పూర్తయినా కూడా పూర్తి చేయట్లేదండి. వెలుగొండ లాంటి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అవి కూడా పూర్తి చేయట్లేదు. అసలు ఏంటి దురదృష్టకరం ఏంటంటే సరైన చర్చ జరగట్లేదు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఏదైనా గట్టిగా ప్రజలు అడిగితే సమాధానం చెప్పి, ఇప్పుడు ఆ సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. మేధావులు కూడా ఎక్కువ స్థాయిలో స్పందించట్లేదు. అంటే విజయవాడ, గుంటూరులో వాళ్ళు ఎంతో అక్కడ ఎన్నో పౌర సంస్థలు ఉంటాయి. మీకు మర్చెంట్ ఛాంబర్స్ ఉంటాయి, లయన్స్ క్లబ్లు ఉంటాయి, రోటరీ క్లబ్లు ఉంటాయి, మానవత లాంటి సంస్థలు ఉంటాయి, సీనియర్ సిటిజన్ సంస్థలు ఉంటాయి, ఎన్జిఓ గ్రూప్స్ ఉంటాయి, ఎంతో మంది, లేకపోతే చార్టెడ్ ప్రొఫెషనల్ సంస్థలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కాకి లెక్కలు పిచ్చుకు లెక్కలు వేస్తుంటే ఎవరు మాట్లాడరు. ఏంటి ఇప్పుడు నువ్వు కట్టావు, నువ్వు కొంత తీసుకున్నావు, మళ్ళీ అందులో అప్పులు తీర్చాలంటే కొత్త భూమి తీసుకున్నా, కొత్త భూమి కంపెనీలకు ఇస్తారంటే అప్పులు తీరుస్తారంట. మళ్ళీ ఆ కొత్త భూములు మళ్ళీ డెవలప్ చేయడానికి మళ్ళీ అప్పులు తేవాలి. అవి మళ్ళీ ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ కొత్త భూమి తీసుకుంటారా? అంటే ఈ భూ సమీకరణ మొత్తం రాష్ట్రం అంతా చేసేస్తారా? మొత్తం రాష్ట్రంలో భూములన్నీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయా? తీసుకుంటారా? అసలు ఈ లాజిక్ ఏంటో, దీని వెనక ఇదేంటో ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు అంటాడు ఫస్ట్లో ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని మొదలు పెట్టాడండి 14లో. మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటే అందరూ కూడా నమ్మారు. కొంతమంది చాలా మంది భూములు ఇచ్చిన రైతులు కూడా అబ్బాయి ఇదేదో చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్నవాడు కదా అనే వాళ్ళందరూ ఇచ్చారు నమ్మి. కానీ వాళ్ళ ఆశలన్నీ 18 వచ్చినట్టుగా కొంతమంది పోయినాయి. తర్వాత ఇప్పుడు నిజంగా అమరావతి 29 గ్రామాల రైతులు కూడా చాలా డైలమాలో ఉన్నారు. గుంటూరు, కృష్ణ, మెయిన్ గుంటూరు, విజయవాడ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎవ్వరూ హ్యాపీగా లేరు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బుల్డోజ్ చేసుకెళ్ళిపోతుంది తప్పండి, ప్రజలకి జవాబుదారీతనం లేదు. చాలా అంటే దురదృష్టం చెప్తున్నా, చంద్రబాబు దబాయిస్తాడు, బొకాయిస్తాడండి. ఇప్పుడు 2024 ఆగస్టు 15న అమరావతి రైతులు మాకు సమస్యలు తీరట్లేదని 14 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టారు. నారాయణ గారి ముందు, మంత్రి నారాయణ ముందు పెడితే మంత్రి నారాయణ అవన్నీ తీరుస్తా ఉన్నాడు. సరే, వాళ్ళు మళ్ళీ నెల క్రితం మా 22 డిమాండ్లు ఉన్నాయి, 15 కాదంటే అని మళ్ళీ వాళ్ళు గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3 మ్యాన్ కమిటీని వేసింది. ఎంపీ, ఎమ్మెల్యే, నారాయణ మంత్రిని పెట్టి వీళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. ఈ లోపల చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకునండి అమరావతి రైతుల్ని ఈ మధ్యనే కలిశాడు. అంతవరకు ఎప్పుడు 1-to-1 కలవలేదు. అంటే వాళ్ళతో మాట్లాడలేదు అధికారంకి వచ్చాక. మన సడన్ గా రైతులు పిలిచారు 85 మందిని జేఏసీ వాళ్ళు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఏదో సమస్యలు అంటాడేమో అనుకున్నాం. వాళ్ళని పిలిచి ఏమంటున్నాడు, నేను 2వ విడత తీసుకుంటాను, నాకు 2వ విడత చేస్తే తప్ప ఇది ముందుకెళ్దు, మొన్న భూమితో చేస్తే 34 మొత్తం 54 ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చాక ఈ మధ్యన రాజధానిలో 2,000 ఎకరాలు తీసుకున్నాడు. మొత్తం 58,000 ఎకరాల భూమి ఉందండి. ఈ భూమితో చేస్తే మున్సిపాలిటీ మిగిలిపోద్ది అంటాడండి. ఎంత దారుణంగా మాట్లాడతాడు, ఎంత అవమానకరంగా మాట్లాడతాడు. భూములు ఇచ్చిన రైతుల దగ్గర ఇది మున్సిపాలిటీగా మిగిలిపోద్ది అంటాడు. ఎక్కడైనా అసలు అమెరికాలో పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయండి? 20,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 25,000 ఎకరాలు ఉన్నాయి, పారిస్ లాంటివి. అటువంటిది 58,000 ఎకరాలు ఉంటే నువ్వు మున్సిపాలిటీ ఎలా అవుతుందని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళని దబాయిస్తాడు, బొక్కాయిస్తాడు. ఇంకా పైపొచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీరతాయి, మీరు సోషల్ మీడియాకి ఎక్కకండి, నా ఎజెండాకి అడ్డుపడకండి అని చాలా ఇన్సెన్సిటివ్గా, చాలా వరస్ట్గా మాట్లాడతాడండి. ఈ దేశంలో ఈ రోజున ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు అంత అసహనాన్ని వ్యక్తం చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరు. నిజంగా నేను రోజు చూస్తున్నాను పేపర్లో కానీ టీవీల్లో కానీ. ఇతను 4వసారి ముఖ్యమంత్రి అయ్యి చాలా ప్రజల పట్ల ఏ మాత్రము కరుణ కానీ, ఎంపతి కానీ లేకుండా తను మాట్లాడుతున్నాడు. నిజంగా ఏ మంత్రికి కూడా ఈ విషయాలు అర్థం చేసుకునే శక్తి లేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ని అడిగారు అమరావతి రైతులు 2వ విడత వద్దని, మేము కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని అస్పష్టంగా చెప్తున్నారు తప్ప ఏది స్పష్టత చేయట్లేదు. ఈ రోజు అమరావతి రైతులకి 22 సమస్యలని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి వస్తే, సిఆర్డీ దృష్టికి, అవి ఇంకా సరిగ్గా పరిష్కరించకుండానే 2వ విడతకి వెళ్ళిపోతున్నారు. ఈ 2వ విడతకి వెళ్తే రైతుల సమస్యలు పరిష్కారం అవ్వు, రాజధాని నిర్మాణం ముందుకెళ్ళదు, పైపెచ్చి రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతుంది. ఇది ఈ పరిపాలన మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నేళ్ళ నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఒక అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉండగా గత 18 నెలలుగా పరిపాలన గొప్పగా లేదు, వాళ్ళు చెప్పినట్టుగా లేదు. ఏదో పెన్షన్లు ఇవ్వడం అయితే తప్పండి, అడ్మినిస్ట్రేషన్ పరంగా బలంగా లేదు. రూల్ ఆఫ్ లా అని ఫాలో అవ్వలేకపోతున్నారు వీళ్ళు.
దానికి కారణం అంతా కూడా అమరావతి, చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో తను మైండ్ సరిగ్గా మేకప్ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి నేను అందరూ కూడా ఇది కేవలం రైతులు ప్రభుత్వం సమస్య కాదు, పౌరుల ప్రభుత్వం సమస్య. కాబట్టి పౌరులందరూ కూడా, విజ్ఞతలు ఉన్న పౌరులందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు, ఆంధ్రులు ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆంధ్రులందరూ కూడా ఈ విషయం మీద చర్చ చేసి ప్రభుత్వాన్ని, అధికారులందరినీ కూడా దీని మీద వివరాలు అడిగి, ఎన్ఆర్ఐలు ముఖ్యంగా, ఎందుకంటే ఎన్ఆర్ఐల గురించి ఎందుకు చెప్తున్నానంటే అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు చాలా చురుకైన పాత్ర వహించారు. కొంతమంది వచ్చారు, లాలోని వాళ్ళు కూడా చాలా కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారండి ఎన్ఆర్ఐలు అమరావతి ఉద్యమానికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ మన ఎలక్షన్లో. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి అని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి. అని అమరావతి అనేది మన అందరి కళ అండి, మా కళ అది. అది కొన్ని కింద మీద పడుతూ కొంచెం ఆలస్యమైనా పర్లేదు, కానీ ఇలా చేస్తే రేపు పొద్దున్న ఇంత భూములు అయితే మనం అది ఎడారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని గుర్తించలేకపోతే సమకాలీన భారతం ఇంతకంటే దురదృష్టం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఆంధ్రుడు, మీరు ఎక్కడున్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా, ఏ రాజధానిలో ఉన్నా కూడా, ప్రతి ఆంధ్రుడు కూడా ఈ విషయం మీద ముందుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ విషయం మీద తన అవగాహన బయటికి చెప్పాలండి. ఏంటి ఇంత కాకి లెక్కలు, పిచ్చుక లెక్కలు చేస్తుంటే ప్రభుత్వం అమాయక రైతులు ఏదో పంటలు లేదనో, లేకపోతే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండలేదనో వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు చిక్కుకుపోతారండి. ఈ ప్రభుత్వం చిక్కుకుపోతారు. ఆ సిఆర్డిఏ లేదు, అది చంద్రబాబు నాయుడు దాన్ని బలోపేతం చేయడు. దాన్ని అంటే సరైన రివ్యూస్ గంటలు ఏదో రివ్యూలు చేస్తాడు కానీ ప్రాక్టికల్ గా పనులు చేయట్లేదండి. ఆ ప్రబల సమస్యలు తీరట్లేదు. వాళ్ళు చెప్పిన సమస్య తీరిపోయిందని వస్తుంది, ఆ సమస్య తీరదు. వాళ్ళని, రైతుల్ని సిఆర్డిఏలో సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేరు. దానికి కారణం ఏంటంటే రాజు ఎప్పుడైతే తను ఒక మొండిగా మూర్ఖంగా ఉంటాడో ఆటోమేటిక్గా అధికారులు ఏం చేస్తారంటే అవినీతికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అంతా సిఆర్డీ అంతా అవినీతిమయంగా మారిపోయింది, అసమర్థల నిలయంగా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రజలందరూ ఈ విషయంలో ప్రతి ఒక్క ఆంధ్రుడు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన విభజన వల్ల గాయపడ్డ వాళ్ళ మానసికంగా. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ముందుకెళ్తుంది కాబట్టి మనం కూడా ముందుకెళ్ళాలి. మనం ముందుకెళ్ళాలంటే మనకు ఒక రాజధాని కావాలి. కాబట్టి ఈ రాజధాని విషయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ రాజధాని విషయంలో ఒక చర్చ చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవికుమార్ గారికి, మీ అందరూ శ్రద్ధగా ఎంతసేపు విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు. మీరు ఇంతకు ముందు కూడా అనుమోల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాట్లాడిచ్చారు ఈ సమస్య మీదనే. బిఫోర్ టేకింగ్ ది రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆల్ ది మెంబర్స్, ఇది ఒక రకంగా చెప్పాలంటే సెన్సిటివ్ ఇష్యూ. ఎట్లా అంటే ఇది ఒక గవర్నమెంట్, ఇప్పుడు ఇవాళ పవర్లో ఉన్న గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు. జనరల్గా ఏమవుతుంది అంటే కరెంట్ అఫైర్స్ మీద జడ్జిమెంటల్ షేప్కి వెళ్ళడం కష్టం అవుతుంది. అంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్ ది గ్రీవెన్సెస్ ఆఫ్ ది పీపుల్ హూ హావ్ గివెన్ ల్యాండ్స్ టు ది క్యాపిటల్ అమరావతి, బట్ కరెంట్ అఫైర్స్ మీద జడ్జిమెంట్స్ అనేది కొంత బ్లర్డ్ ఒపీనియన్స్కి వచ్చేస్తాయని నాకున్నటువంటి అభిప్రాయం. హౌవెవర్ ఇక్కడ చాలామంది కూల్ అండ్ వెల్ రెడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ సబ్జెక్ట్స్ మ్యాటర్స్ మీద. కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు టు గివ్ హిస్ రెస్పాన్స్ ఆన్ ది సబ్జెక్ట్. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఆయన ఏమైనా చెప్తారేమో చూస్తున్నాను. సొల్యూషన్స్ చెప్పలేదు, ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. రేపు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఉంది, నాకు తెలుసు అది జరగబోతుంది. దానికి కూడా ప్రిపేర్. ఇది మీరు మాట్లాడితే బహుశా మేము మాట్లాడింది కూడా చెప్తారేమో కూడా నాకు తెలుసు. రామ్ గారు చెప్పినట్టుగా అవరోధాలు వచ్చినాయి, అది ఇంటెన్షనల్గా వచ్చినాయా లేదా ఎవరైనా చేశారనేది మొత్తానికి అవరోధాలు, మీ మాటలకు కూడా అవరోధాలు వచ్చినాయి. నేను కూడా సమైక్యాంధ్ర కోసం విశాఖపట్నంలో నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. 2013లో ఫెయిల్ అయ్యాము. మరి దీని గురించి ఎక్కువ మాట్లాడాలని చాలా సబ్జెక్ట్ ఉంది, ఎక్స్పర్ట్స్ లేరండి. గవర్నమెంట్ హ్యాస్ నాట్ కాన్స్టిట్యూటెడ్ అసలు ఎక్స్పర్ట్స్. ఎంతమందిని కావాలండి? ఒక క్యాపిటల్ సిటీ డెవలప్ చేయాలంటే దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. అదా లేకుండా ఏదో పొలిటికల్గా ఒక కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని చేయమని చెప్పటం, సిఆర్డిఏలో ఉన్నవారు కూడా ఎక్స్పర్ట్స్ కాదు.
వాళ్ళు ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళు. దీనికి ప్రత్యేకించి ఎక్స్పర్ట్స్ మనం తీసుకురావాలి. అది జరగటం లేదేమో. మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటే ఏమో. నేను రాయ్పూర్ వెళ్ళాను, 2012 ఆ ప్రాంతంలోనే రాయ్పూర్ వెళ్ళాను, కావాలని చూడటానికి వెళ్ళాను. అక్కడ న్యూ రాయ్పూర్, ఓల్డ్ రాయ్పూర్ అలా వాళ్ళు డెవలప్ స్టెప్ వైజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. బహుశా రాయ్పూర్ వాళ్ళు మనకంటే బాగా చేస్తున్నారేమో. చండీగఢ్ మోడల్, మీరు చండీగఢ్ మోడల్ పెట్టొచ్చు కదా. అమరావతి కొత్త క్యాపిటల్ చేద్దాం అనుకున్నప్పుడు చండీగఢ్ మోడల్ ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చెయ్యారు ఆలోచించాలి. హైదరాబాద్ను తీసుకొచ్చేసి అమరావతిలో పెట్టాలనుకోవడం మాత్రం చాలా తప్పు. హైదరాబాద్ డెవలప్ కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. అది ఎవరు ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదని అనుకుంటున్నాను. దీని గురించి నేను ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే రవికుమార్ గారికి ఒక విన్నపం ఏమిటంటే, ఎందుకైనా మంచిది మీరు కూడా ఒక అప్లికేషన్ పడేయండి, సిఎస్డికి ఒక 5 ఎకరాలు కావాలని. ఏమో అండి, అది ఆలోచించండి, నిజంగానే ఆలోచించి ఆ రెజల్యూషన్ ఒకటి తీసుకొని మనం పడేస్తే మంచిదండి. 5 ఎకరాలు అడిగితే మీకు 1 ఎకరం అన్న ఇస్తారు. మనం అమ్ముకుంటే దాని గురించి మనం ఏం చేద్దాం, డబ్బులు పంచుకుందామా లేకపోతే డెవలప్ చేద్దామా ఆలోచిద్దాం. అలాగే సార్. సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. డాక్టర్ కేవీఎస్ గారు. అయ్యా నమస్కారం సార్. నేను ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే ఐఎమ్ రిజర్వ్డ్. దీంట్లో నాకు కంప్లీట్గా ఆయన అభిప్రాయంతో నేను ఏకీపించను. 24 గంటలు రెండో విడత తప్పు నాకు అంటున్నారా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు తప్పు, అదేదో అప్రహెన్సివ్గా మాట్లాడడం చాలా పొరపాటు అండి. ఎందుకంటే వాళ్ళకి సాధక బాధకాలు తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ 5 ఇళ్ళు నెగ్గాలనే ప్రయత్నం చేస్తారండి. ఏదేమైనా కానీ ప్రభుత్వంతో వ్యతిరేకంగా కాకుండా వాళ్ళతో సాల్వ్ చేసుకుందుకు, అందులో రైతులు ఎవరు మాటలు నాకు వినపట్ల. ఏ రైతు కూడా ఇదివరకు ఆయన ఉన్నప్పుడు అందరూ రోడ్డుకి ఎక్కారు. అలా రోడ్డుకి ఎక్కిన సందర్భాలు నాకు ఎక్కడ కనపడలేవు. అప్పుడు ఏదో టీవీల ముందు మైకుల ముందు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎగ్నెస్ట్గానే మాట్లాడట్లేదు. ఐ అప్రిషియేట్ ఇస్ కన్సర్న్, బట్ అట్ ద సేమ్ టైం గ్రీవెన్సెస్ ఉంటే బయటికి చెప్పాలా, దాని సొల్యూషన్స్ ఏమంటే మనం చెప్పగలగాలి యాజ్ అన్ ఎక్స్పర్ట్. సొల్యూషన్స్ లేకుండా ఏదో బయాస్డ్గా మాట్లాడడం మాత్రం నాకు ఏదో కొద్ది గవర్నమెంట్ని కూడా చేయనివ్వాలా. రెండో విడత అయిపోతే ఏదో అయిపోతుందని మనం ఏదో అప్రహెన్సివ్గా మాట్లాడడం అంటే ఏమో, దాని గురించి నేనేం మాట్లాడలేను. బట్ ఐ కాంట్ బి బయాస్డ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ టు థింక్ అన్బయాస్డ్లీ అండ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద స్టేట్, నాట్ సింప్లీ కాయినింగ్ ఎ పర్టికులర్ గవర్నమెంట్. దట్స్ మై రిక్వెస్ట్ టు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్ ఇంటలెక్చువల్స్ to think wisely and support the state to develop what. Thank you very much. రామ్జీ బోలియే. మెసేజ్లు చాలా పెట్టాడు రామ్ వరుసగా. అది చదివితేనే అవి ఆయన క్వశ్చన్స్ అని బయటకు వస్తాయి. నేను చదవాల్సిన అవసరం ఏం లేదు సార్, బట్ ఇట్స్ సమ్హౌ స్పెషల్గా ఇండియన్స్ హ్యావ్ టూ మెనీ గ్రీవెన్సెస్ అండ్ ఆంధ్ర టాప్స్ ఇన్ హోల్డింగ్ గ్రీవెన్సెస్. ఎవ్రీ అదర్ ఆంధ్రైట్ థింగ్స్ ది అదర్ గై ఈజ్ అ వేస్ట్ గై. సో ఇది చాలా ప్రబలిపోయింది అండ్ విపరీతమైన పొలిటికల్ స్టేట్ అయిపోయింది. అండ్ దానికి తోడు ఇటువంటి విషయం తీసుకున్నప్పుడు ఐ థింక్ ది కేర్ఫుల్ క్యాల్కులేషన్స్ ఆఫ్ what I have achieved previously, what I am going to achieve in the future అన్న ఒక బ్రిడ్జ్ అయితే మాత్రం చంద్రబాబు గారు ఎందుకో కొంచెం తడబడుతున్నట్టుగానే కనిపిస్తుంది ఒకటి. అండ్ సెకండ్, ఇంతకుముందు ఆయన చెప్పారు, బాలమోహన్ దాస్ ప్రొఫెసర్ గారు చెప్పారు, చండీగఢ్ ఈజ్ వన్ ప్లేస్ దట్స్ బీన్ అన్ ఎగ్జాంపులరీ వన్ టు బీ డూయింగ్. అండ్ న్యూ రాయ్పూర్ గురించి చెప్పారు. యాక్చువల్గా రాయ్పూర్ కూడా ఇటువంటి ఒక విజనరీ థాట్ తో ఈ సిటీ ఇంకా పెద్దదవుతుంది అని న్యూ రాయ్పూర్ అని కట్టుకున్నారు. అది ప్రస్తుతం గోస్ట్ టౌన్ గా మిగిలిపోయింది. అక్కడ ఏం జరగట్లేదు, బట్ ఏవేవో కట్టేశారు, ఏవేవో రోడ్లు వేసేసుకున్నారు. బట్ రాజేంద్ర ప్రసాద్ ఏదైతే ప్రైవేట్ రాలేదని అంటున్నాడో, అక్కడ ప్రైవేట్ వచ్చి కూడా అక్కడ ఏమీ పెద్ద ప్రయోగం కనిపించట్లేదు.
అండ్ ఈ ఈ యొక్క అమరావతి జింక్ అయితే జింక్స్ ఏదైతే క్రియేట్ అయిందో, కపుల్ ఆఫ్ యాంగ్విషెస్ ఐ సీ ఈస్ దట్ యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్ ఈయనకి ఇంత అవగాహన ఉన్నప్పుడు హీ షుడ్ యాక్చువల్లీ మూవ్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థాట్ లీడర్షిప్ స్పేస్కి ఈయన వెళ్ళి చెప్పగలిగితే ఎవరైనా వింటారో లేదా అవగాహన ఇస్తారో అన్నది ఒకటి. అండ్ ఇంకొక డిఫికల్టీ నాకు కనిపించేది ఏంటి అంటే, అపోజింగ్ ఆర్ క్రిటిసైజింగ్ లో మాత్రమే మనం మిగిలిపోతే మనము ఐ థింక్ despite there is potential in our argument, I think we will not move forward even in despite we are right అన్న ఒక థాట్ నాకు ఎప్పుడూ ఉంది. ఐ థింక్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఫౌండర్స్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది బిజినెస్ హౌసెస్ లో ఉంటుంది అనమాట. నేను కనిపెట్టాను కంపెనీ, నేనే దీన్ని ముందుకు తీసుకెళ్తాను, నేను ఇంక దీన్ని ఎవరికి ఇవ్వలేను, ఇది నేనే కాపాడుకుంటాను. లేదు ఇంకొన్న తెచ్చిపెట్టుకున్నా కూడా వీడు తలుపు చాటునే పక్కన కూర్చోంటాడు, లేదంటే వాడి ఆఫీస్లో వాడి పక్కనే కుర్చీ చేసి కూర్చోంటాడు, ఎందుకంటే నేను ఫౌండర్ కదా అని. సో ఇలా ఇంతకు ముందు సాధించిన దానికి ఇంకా సాధించబోయేదానికి చాలా తేడా ఉంటుంది. అసలు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. ఐ థింక్ గవర్నమెంట్ నోస్ వాట్ టు డూ, మేబీ నాట్ గెటింగ్ ఇట్ రైట్. అది ఏమన్నా కరెక్షన్స్ జరుగుతాయా ఏమి అనేది కూడా తెలియదు కానీ, బట్ దెర్ ఈస్ ఎ ఫౌండర్ సిండ్రోమ్. ఒక రకంగా అదేమది ఐ హ్యావ్ బిల్ట్ దిస్ అన్న ఒక దాన్ని ఏమంటారు, ఒక ట్రోఫీ నేచర్ ని పొలిటీషియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. దీస్ ఆర్ ద ట్రోఫీస్ ఐ అచీవ్డ్ అని చెప్పుకునే ఒక థాట్ స్పేస్ అయితే ఏపీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ I always believe when ఇవాళ సంథింగ్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమే కాదు, వార్ ఫ్రమ్ హోమే చేస్తున్న రోజుల్లో ఇంకా మనము క్యాపిటల్ కట్టేదానికి వై షుడ్ వి నీడ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? వై షుడ్ వి క్రియేట్ వై కాంట్ వి క్రియేట్ యాడ్ వాల్యూ టు ద ఎగ్జిస్టింగ్ స్పేసెస్ అన్నది ఎందుకు ఆల్టర్నేటివ్ థింకింగ్ జరగట్లేదు తెలియదు. బట్ ఎనీవే, ఫర్ మీ ఆల్వేస్ ఐ యూజువలీ ఫైండ్ డిఫికల్ట్ టైమ్ టు హ్యాండిల్ Rajendra Prasad, the thoughts and questions and his messages. But I think he has the ability to showcase this. If he can tune his language, if he has tuned his expression, which is been యాక్చువల్లీ క్వశ్చనింగ్ అన్న ఒక థాట్ నుంచి కాకుండా, నాది ఒక మంచి ఆలోచన స్వీకరించే ప్రయత్నం చేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తే ఐ థింక్ దట్ వుడ్ బి గ్రేట్ టు నో. అండ్ ఇఫ్ దట్ చేంజ్ కమ్స్, ఐ థింక్ దట్స్ ఎ పాసిబిలిటీ దట్ he can start publishing papers, writing papers. So he can go around. He protest have actually questioning form. I'm not against it, but I don't know against the giants like government. We can't even think of, as an ordinary guy, we can't even think of to do that. If he can, I think that's great. Thank you. నేను చెప్పనండి. ప్లీజ్ మేడం. కొంచెం ఇన్ఫార్మల్ గా మాట్లాడుతున్నాను. బికాస్ వీఆర్ సెటిలర్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ దాన్ దోస్ హూ యాక్చువల్లీ ఆర్ నౌ లివింగ్ దేర్ ఆంధ్రప్రదేశ్లో. నాకు అనిపిస్తుంది గురువు గారి కన్నా శిష్యుడేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అంత భూసేకరణ చేసి దాన్ని నిర్మించాలంటే దాని క్యాపిటల్ ఏది, అసలు ఫైనాన్షియల్ వైయబిలిటీ ఏది, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏది, ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన, ఏం చేయాలనుకున్నాడు. ఏదైనా సరే స్మాల్గా స్టార్ట్ చేసుకుంటూ కొద్దిగా డెవలప్ చేసుకుంటూ అది ప్లాన్డ్గా అదే ఒక ప్లాన్ అంటూ ఉంటూ ఒక ప్లానింగ్ కమిషన్ ఉండి దానికి ఎక్స్పర్ట్స్ ఉండి, ఇప్పుడు చండీగఢ్ లాంటి కట్టిన అట్లాంటి బిల్డర్స్ ఆ ప్లానింగ్ ఉంచి దానికి క్యాపిటల్ చూసుకొని ఎంతో ప్లాన్డ్గా వెళ్ళవలసిన విషయం ఇది. ముందే భూసేకరణ అనేది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. అందులో రెండు గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి. ప్రజలేమో వీడి వల్ల ఏం కాలేదని ఓటేస్తారు, లేకపోతే ఓటు
తీసుకునే వాళ్ళు ఓట్లు వేరే వాళ్ళకి వేసేస్తుంటారు. రకరకాలుగా ఉంటుంది. గవర్నమెంట్లు ఎట్లా ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. ప్రజలందరూ మధ్యలో ఫూల్స్ అవుతారు. అందువల్ల ఒక ప్లానింగ్ కమిషను, దానికి ఎక్స్పర్ట్స్ హెడ్డింగు, ఇవన్నీ ఉంటే కానీ అట్లాంటివి అసలు అంత పెద్ద వెంచర్ స్టార్ట్ చేయకూడదేమో అనిపిస్తుంది. ఒకటి విపరీతమైన మ్యాండేట్ వస్తుంది కదా, ఎలక్షన్స్లో చాలా ఆయన పట్ల చాలా సింపతితో ఓట్లు వేశారు. అందువల్ల చాలా తలదిరిగిపోయే అవకాశం లీడర్కి ఉంటుంది. మన లీడర్కి కూడా అవకాశం చాలా ఉంది, ఎందుకంటే ఈయనకు కూడా చాలా గొప్ప మెజారిటీ వచ్చింది. ఈజ్ ఆల్సో డ్రీమింగ్ అలాట్. ఓ పెద్ద సిటీ డెవలప్ చేయాలనుకుంటాడు, బట్ నాట్ విత్ దీస్ ఫండ్స్. ఆయన జాగ్రత్తగా అందరినీ ముందే ఎక్స్పర్ట్స్ పెట్టేసి పైగా ప్రైవేట్ వాళ్ళందరినీ పిలుచుకొచ్చి అక్కడ చేయాలి అని ఆ ప్లానింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రన్ చేయడానికి అది డబ్బులు లేవు. అది కొత్తగా కట్టి రన్ చేస్తారని ఆశ ఎప్పుడూ లేదు. దే ఆర్ ఆల్ డ్రీమర్స్. మీ స్పీచ్ ఆగిపోయింది మేడం. నరహరి గారు ఏమైనా మాట్లాడతారండి? నరహరి గారు